ఒక కామన్ ఫైనాన్షియల్ ప్లానింగ్ మిస్టేక్ ఏముంటుంది? హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ చేసే మిస్టేక్ ఏంటంటే టాప్ మోస్ట్ కార్పొరేట్ కంపెనీస్ ఫెయిల్ నాట్ బికాస్ ఆఫ్ ది ప్రొడక్ట్, బికాస్ ఆఫ్ దర్ మిస్ ఫైనాన్స్ మేనేజ్మెంట్. నేను ట్రేడింగ్ చేసా, డబ్బులన్నీ పోయి ఏమీ లేదు, మనం ఇంకా ఖర్చులు కూడా చాలా కష్టమైంది. చౌక కూడా చాలా చెప్పాను. ఆయన చేసే బిగ్గర్ మిస్టేక్ ఏంటి? నీవు చేసిన తప్పు ప్రపంచానికి తెలిసాక ఇంట్లో చెప్తున్నా. ఎవడి ప్రపంచంలో నీకు ప్రయారిటీ అంటే ఓపెన్గా చెప్పాలి. నేను చెప్తా, రేపు నువ్వు పోతే ఎల్లుండి నీ ఫ్యామిలీ కాడిని వచ్చి ఒక పూట అన్నం పెడతాడా? వాడి కోసం నువ్వు బ్రతకాల్సిన నీ ఫ్యామిలీ కోసం. ఎవడు నీ ప్రయారిటీ ఇన్ లైఫ్? ఇటువంటివి చాలా ఉన్నాయి దగ్గర. సార్, మీరు ఇప్పటి వరకు ఎంతో మందిని, కొన్ని వందల మందిని ఫ్యామిలీస్ అందరినీ కూర్చోబెట్టి ఫైనాన్షియల్ ప్లానింగ్ విషయంలో చేసుంటారు కదా. ఒక కామన్ ఫైనాన్షియల్ ప్లానింగ్ మిస్టేక్ ఏముంటుంది ఒక ఇండివిజువల్ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ చేసేది? చెప్తాను మీకైతే. ఒక హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ చేసే మిస్టేక్ ఏంటంటే, ఈయన చేసిన ఫైనాన్షియల్ మిస్టేక్స్ అన్నీ ప్రపంచానికి అందరికీ చెప్పాకొచ్చి ఫ్యామిలీకి చెప్తాడు. ఇప్పుడు టాప్ మోస్ట్ కార్పొరేట్ కంపెనీస్ ఫెయిల్ నాట్ బికాస్ ఆఫ్ ది ప్రొడక్ట్, బికాస్ ఆఫ్ దర్ మిస్ ఫైనాన్స్ మేనేజ్మెంట్. ఓకే. సిమిలర్లీ ఒక ఇండివిజువల్ అతను చేసిన ఫైనాన్షియల్ తప్పిదాలని ఫ్రెండ్స్కి చెప్తాడు, అందరికీ కొలీగ్స్ చెప్తాడు, లైఫ్ పార్ట్నర్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, భార్యకి, కూతురికి, కొడుక్కి లాస్ట్లో చెప్తాడు. అప్పుడు ఒక్కసారి వాళ్ళు కుప్పకూలిపోతారు. ఇటువంటివి చాలా ఉన్నాయి నా దగ్గర. జస్ట్ టెల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక క్లయింట్ యూఎస్ నుంచి వచ్చి నాతో కూర్చున్నారు. ఆయన వాళ్ళ వైఫ్ వచ్చారు. వాళ్ళ వైఫ్కి సైకాట్రిక్ ప్రాబ్లం వచ్చింది, ట్రీట్మెంట్కి వచ్చామన్నారు. ఆమెను చూస్తే అర్థమవుతుంది సఫర్ అవుతున్నారు, ఐ కిందంతా డార్క్ సర్కిల్స్ ఇవన్నీ తెలిసిపోద్ది కదా సైకాట్రిక్ ఇష్యూ. అన్నా సార్ ప్రాబ్లం కారణం మీరే కదా సార్ అన్న అనిపించింది. ఆ ప్రాబ్లం కారణం మీరే కదా, మీరెందుకు బ్లేమ్ చేస్తారు, నాకు ప్రాబ్లం వచ్చిందన్న. కాబట్టి నోరు ఇప్పింది, కరెక్ట్ చెప్పారు సార్, అతనే కారణం ఉంది. మేడం చెప్పండి రీజన్ అన్న. మీరు చెప్పండి మేడం అన్న. సార్ మీరు మాట్లాడకండి అని చెప్పి. సార్ ఇతను మేము అమెరికాలో ఉంటే ఏ రోజు మమ్మల్ని బయటికి తీసుకెళ్ళలేదు, షాపింగ్ లేదు, బయటకు వెళ్ళటం లేదు, ఫ్యామిలీ పిల్లలు అంతే. సో అటువంటిది ఒకరోజు ఉదయం కూర్చొని చెప్తాడు, నేను ట్రేడింగ్ చేసా, డబ్బులన్నీ పోయి ఇంకేమీ లేదు, మనం ఇంకా ఖర్చులు కూడా చాలా కష్టమైద్ది, చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇక్కడ నుంచి మనం. నేను అప్పుల్లో ఉన్నాను, ఇట్లా క్రెడిట్ కార్డ్స్ డ్యూ ఉన్నాయి, కారు కూడా ఇచ్చేసని చెప్పాడంట. చౌక కూడా చాలా చెప్పినట్టు చెప్తే ఆమె ప్యానిక్ అయిపోయింది. ఆమెకు వచ్చిన ఆలోచన ఏంటంటే, ఈ వ్యక్తి అయితే అయిపోయాడు, నా పిల్లలు నేను బ్రతకాలంటే ఇక్కడ నుంచి ఇండియా వెళ్ళాలి కదా, ఇండియా వెళ్ళడానికి డబ్బు లేదు నా దగ్గర, ఏం చేయాలి? నాకున్నది గోల్డ్ ఒకటే, ఈ గోల్డ్ అసలు అమెరికాలో ఎవరికి ఇస్తే డబ్బులు ఇస్తారు, నేను ఎలా ఫ్లైట్ టికెట్ బుక్ చేసిన ఆలోచన వచ్చి ఆ క్షణం ఆమె బ్రేక్ డౌన్ అయిపోయింది. దట్ లీడ్ టు సచ్ ఎ బిగ్గర్ ఇష్యూ. అంటే దీనికి రీజన్ ఎవరు? ఫ్యామిలీ హెడ్. అదే డే వన్ ఆ ప్రాసెస్లో చెప్తే, దాన్ని స్లోగా చెప్తే. సో మిస్టేక్ చేసేది ఎవరు? హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఆయన చేసే బిగ్గర్ మిస్టేక్ ఏంటి? నీవు చేసిన తప్పు ప్రపంచానికి తెలిసాక ఇంట్లో చెప్తున్నావు. నీ వాళ్ళకి ఫస్ట్ చెప్పు నీ తప్పుని. ఎవడి ప్రపంచంలో నీకు ప్రయారిటీ అంటే ఓపెన్గా చెప్పాలి. నేను చెప్తా, రేపు నువ్వు పోతే ఎల్లుండి నీ ఫ్యామిలీ కాడిని వచ్చి ఒక పూట అన్నం పెడతాడా? వాడి కోసం నువ్వు బ్రతకాల్సిన నీ ఫ్యామిలీ కోసమా? ఎవడు నీ ప్రయారిటీ ఇన్ లైఫ్? నేనంట, నువ్వు రేపు బెడ్ మీద పడితే అసహించుకోకుండా నీ మీద ప్రేమతో నీ ముడ్డి కడిగేవాడు నీ ప్రయారిటీ. ఎవడో నీ లైఫ్లో, ఎవడో నీ లైఫ్లో ఫ్యామిలీ, నీ భార్య, నీ పిల్లలు, నీ అమ్మ నాన్న. రైట్. నాలుగో వాడులే నీ లైఫ్లో. వాడి గురించి నువ్వు ఫ్యామిలీని సఫర్ చేస్తూ ఆ స్టోరీ చెప్తావా సొసైటీ గురించి అని చెప్పి? నలుగురు ఏమనుకుంటారు? నలుగురు ఎవడా? నలుగురు. ఇప్పుడు విలేజ్లో కల్చర్ ఏంటంటే పోతే మోసే నలుగురు రావట్లేదు అన్నారు. ఆ రేంజ్కి వెళ్ళిపోయింది సొసైటీ. దాన్ని పట్టుకొని నువ్వు సొసైటీ కోసం బ్రతుకుతూ, సొసైటీ కోసం ఆస్తులు కూడా పెడుతూ ఫ్యామిలీని సఫర్ చేస్తావా? నీ ఫ్యామిలీ కోసం నువ్వు బ్రతకాల్సింది. నువ్వు తప్పు చేస్తే ముందుగా తెలవాల్సింది నీ ఫ్యామిలీ. అందువల్ల కదా ఇవన్నీ అవాంతరాలు జరిగేది. దిస్ ఈజ్ ది బిగ్గెస్ట్ మిస్టేక్ పీపుల్ ఆర్ డూయింగ్. నువ్వు తప్పు చేస్తే నీ ఫ్యామిలీ ముందు ఒప్పుకో, వాళ్ళే నిన్ను కించపరచడు. బయట నువ్వు చెప్పా కూడా 100 మందికి చెప్తాడు, నీ ఫ్యామిలీ ఇంకోటికి చెప్పదు. ఇది మర్చిపోతున్నారు సార్.